రవి. ఎన్ని సంవత్సరాల నుంచి తోలుతున్నారు ఆటో? నేను 20 ఇయర్స్ పైన అయింది. ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి? చాలా దరిద్రంగా ఉంది, చాలా చండాలంగా ఉంది, చాలా వరస్ట్గా ఉంది. దాని గురించి మాట్లాడడం కన్నా ఊకోవడం బెస్ట్. ఇప్పుడు 15,000 రూపాయలు వస్తున్నాయా? సంవత్సరానికి గవర్నమెంట్ ఇస్తా అని చెప్పేసి అన్నది కదా. 45,000 వస్తున్నాయి. 45,000 వస్తున్నాయి అమ్మా, నవ్వుతున్నావు. 45,000 ఇస్తాడు రేవంత్ రెడ్డి. అడగండి, మీకు తెలుసు కదా ప్రెస్ వాళ్ళకు. ₹1 ఇవ్వడం లేదు. 10 కిలోమీటర్ల డిస్టెన్స్ లో 30 బస్సులు వేసిండు డీజిల్ సేఫ్టీ గురించి. ఓన్లీ డీజిల్ సేఫ్టీ గురించి, ఫ్రీ టికెట్ గురించి ఒక 10 కిలోమీటర్స్ వ్యవధికి 30 బస్సులు వేసిండు ఆయన. వేరే ఏరియాలో మేము కూడా తిరుగుతుంటాం, వేరే ఏరియాలో బస్సులు షార్ట్ డిస్టెన్స్ లో బస్సులు వేస్తే డీజిల్ సేవ్ అవుతుంది వాళ్ళకి. 10 కిలోమీటర్ల వ్యవధిలో మీ ప్రెషర్ కూడా ఎంక్వైరీ చేయాలి ఈ విషయాన్ని, దయచేసి మీరు మీడియం పరంగా చెప్తున్నాయి. వేరే వేరే జాగాలలో అసలు బస్సులే చాలా లేట్ గా వస్తున్నాయి, బస్సులే దొరుకుతలే అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఒక 10 మినిట్స్ మీరు నేను మీ మీడియా అక్కడ ముంగడ పోయి నిల్చున్నాం. ఒక నిమిషానికి ఎన్ని బస్సులు పోతున్నాయి, ఒక 5 నిమిషాలకు ఎన్ని పోతున్నాయి, ఒక 10 నిమిషాలకు ఎన్ని బస్సులు పోతున్నాయో చూడండి మీరు. ఇన్ని బస్సులు వేయడానికి కారణం ఏంది? ఫ్రీ టికెట్ కు వాళ్ళకు ఆదాయం రాదు. డీజిల్ సేఫ్టీ గురించి ఇదంతా వాళ్ళు చేసేది. వేరే వేరే ఏరియాలలో మరి బస్సులు లేవు. దానికి ఏంది పరిష్కారం? ఏంటి ఏం చేస్తుంది గవర్నమెంట్? పాలతీ గవర్నమెంట్ రిగ్గింగ్ చేసి గెలిచింది మొన్న జూబ్లీహిల్స్ లో. అది గెలుపా? ఆడోళ్ళ మీద రిగ్గింగ్ చేసి గెలిపి అది గెలిపేనా? మేము బెటర్, ఇంకా మా దగ్గర రండి, మేమే ఇస్తాం ఓట్లు, మీరు మంచిగా పని చేయండి. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ మేము బీఆర్ఎస్ వేయలేదా? లాస్ట్ టైం 10 ఇయర్స్ వేయలేదా? వాళ్ళని చూసాను నేర్చుకోండి. మీరు మనుషులేనా అసలు? గాడిదలా? పెట్టు, నా మీద కేసులు పెట్టుకుంటే పెట్టు. ఏం చేస్తావు? నన్ను ఇంతకంటే ఇంకేం చేస్తావు? నేను తినే అన్నంలోనే మన్ను వచ్చినాను. ఇక నువ్వు వీక్కపోయేది ఏముంది? అంతే కదా. ఇంకా ఎంత సంపాదిస్తున్నావు అన్న డైలీ? గతంలో ఆడుతూ పాడుతూ 1000 నుంచి 1500 చేసేది. ఆడుతూ పాడుతూ ఛాయ్ తాగుకుంటా, వాంతో ముచ్చట పెట్టుకుంటా, వీంతో ముచ్చట పెట్టుకుంటున్నా 1000 నుంచి 1500 చేసేది. ఇప్పుడు కనీసం 500 చేయాలంటే గగనం అవుతుంది. గగనం అంటే చాలా పెద్ద పెద్ద ప్రాసెస్. ఇక వేస్ట్ అమ్మా.